ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 29వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక వ్యక్తి చేయబోయేటువంటి కొన్ని విషయాల గురించి, అది కూడాను ఈ రోజున మీ ఇంట్లో ఈ వ్యక్తి ద్వారా మీకు నష్టము అనేది జరగబోతుందా, లేదంటే లాభము అనేది జరగబోతుందా, అసలు ఒక ఇంట్లో ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చేయడం అంటే అన్ని విషయాలు కూడాను వివరంగా తెలుసుకుందామండి. అయితే డీటెయిల్గా మీకు చెప్పడము అనేది జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ రోజున మీ యొక్క కుటుంబంలో రాత్రి సమయం లోపల జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మీకైతే వివరంగా తెలియజేయబోతున్నాము. కాబట్టి వివరంగా చూడండి. సగం సగం చూసి ఒక డెసిషన్కి అయితే రాబాకండి. అసలు డెసిషన్ అది కూడా తీసుకోబాకండి. ఇక ముఖ్యంగా ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్లే ముందుగా ఈ యొక్క రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజము అనేది దాగి ఉంది అండి. అంటే మీ జీవితంలో మీ ఇంట్లో మీకు తెలియకుండా ఆ వ్యక్తి చేసేటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజున మీరు తెలుసుకొని మీరు అయితే ఖచ్చితంగా నెరవేరబోక తప్పదు. అసలు చెప్పాలి అంటే దీనంతటికీ కారణం కలిగినటువంటి వ్యక్తిని మీరైతే తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలను మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు గోపిరాజు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. మీకు ఆ ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన యొక్క గురువుగారు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా శాశ్వతంగా 100% ఒక మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపగలుగుతారు మన యొక్క గురువు గారు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వివరాలకు సేవగా మిథున రాశి అనేది రాశికలను 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడో ఒక ఏదో ఒక సంవత్సరము లేదంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా జరుగుతుందేమో అనేసి ముందుగానే అది అంతా కూడాను మీకు ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ఈ విధంగా జరుగుతాయేమో అనేటి ఒక అంచనా అనేది వేసుకొని దాని యొక్క ప్రకారమే కొన్ని ప్రణాళికలను కూడా అయితే మీరు సిద్ధం చేసుకొని ముందుకు సాగేటువంటి గొప్ప మనస్తత్వం అనేది కూడా మీకైతే ఉంటుందన్నమాట. కానీ ఏంటంటేనండి, మీ యొక్క నమ్మకాన్ని సాధించడము అనేది కూడాను ఏ మాత్రము కూడాను అంత సులభమైన విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక్కసారి కనుక మనము అని చెప్పేసి మీ యొక్క మనసులో అనుకుంటే కనుక వారిని నమ్మారంటే వారి కోసం ఏదైనా కానీ ఎంతవరకైనా కానీ వెళ్ళి పోరాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులండి. అంత నమ్మకము అనేది మీకైతే ఉంచుకుంటారనమాట. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఏంటంటే కొన్ని అసంతృప్తులు అయితే మీకైతే ఎక్కువగా దూరం అవుతూ వస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఆ యొక్క అసంతృప్తి ఏంటంటేనండి, ముఖ్యంగా మీ యొక్క బలము అనేది అనుకునేది ఏంటంటే కుటుంబం అన్నమాట. ఆ యొక్క కుటుంబం నుండి గత కొన్ని సంవత్సరాల కొన్ని నిరసనలు అంటే నిరసనలు ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. అంటే నిరసనలు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వారికి చేసినటువంటి పనులు ఒకప్పుడు కుటుంబంలో వారందరూ కూడాను సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యుల నుండి పెద్దగా ఊహించినంత సహకారము అనేది మీకైతే పూర్తిగా లేకపోవడం, అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడాను దాంట్లో ఎంతో కొంత విఫలము అనేది కలగడము, అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని పూర్తిగా నమ్మకపోవడము ఈ రోజున జరిగేటువంటి విషయానికి చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి కారణంగా కాబోతుందన్నమాట. అయితే మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎంతో ముఖ్యమైనటువంటి మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే మారిపోబోతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారు ఏంటంటేనండి, మీరు పట్టినటువంటి విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటి, కొందరైతే ముఖ్యంగా మీకు ఉండేటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా
విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించే విధంగా, కొన్ని విషయాల్లోనేమో నీదేమీ కూడా లేదు కదా, మొత్తము అంతా కూడా కుటుంబమే అంతా కూడా మెయింటైన్ చేస్తుంది, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మొత్తం మీలాగానే చూసుకుంటున్నారు, మేమే అన్నట్లుగా మాట్లాడడము, ఈ విధంగా మీరైతే చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మీ యొక్క డెసిషన్తో పని అనేది లేకుండా తుది నిర్ణయానికి వారే అంటే తీసేసుకొని కొన్ని విషయాల్లో చెప్పాలి అంటే ఇది అంతా కూడాను ఒక విధంగా మీరు కూడా మీరేంటి అంటే మారేటువంటి సూచనలుగా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తించడము, వారు మీ పట్ల చూపుతూ ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చూపు ఇది అంతా కూడాను మరికొన్ని విషయాల్లో మీరు ఏమన్నా సరేనండి, అది అంతా కూడాను మీరు ఎప్పుడూ కూడా సహకరించలేదు కదా. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబ జీవిత విషయాల్లో కొంత గుర్తింపు అనేది కోరుకునేటువంటి వ్యక్తిత్వం అనేది కూడా మీకు బాగా ఉంటుంది. మీ దగ్గర అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నది సాధించాలి, నేను కుటుంబంలో పెద్ద స్థాయిలో నిలబడాలి, అందరూ కూడా కొంచెం నా యొక్క మాటకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అన్నట్లుగా ఉండేటువంటి స్వభావం, ఆలోచనల మీదనే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సోదరులే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రి గారే కావచ్చు, ఈ విధంగా మీ యొక్క అంటే తల్లిగారు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏంటండి మీ యొక్క నిర్ణయం అనేది మీ ద్వారా లేకుండా కొన్ని మరీ ఫైనల్గా అంటే వారి యొక్క డెసిషన్ అనేది తీసుకొసుకొని వారే ఫైనలైజ్ చేయడం, అంతేకాకుండా కుటుంబంలో ఒక సభ్యుడు ఇంతకాలము కూడా మీకు తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడిని ఒక్కసారిగా ఏంటంటే బయటకు తీసుకురావడము, మరి కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి కొన్ని పనులు ఈ రోజున ఆకస్మికంగా ఒక్కసారిగా బయటపడడం మీ యొక్క మనసులో చాలా అంటే చాలా బాధను కలిగించే విధంగా కొన్ని పరిస్థితులుగా మారిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు నా యొక్క సర్వస్వం, వారే నా యొక్క అంతా కూడాను అనేసి మీరైతే వారిని అనుకున్నటువంటి వారే ఈ రోజున మిమ్మల్ని చాలా అంటే చాలా మీకున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితి కారణంగా కాబోతున్నారు. ప్రత్యేకంగా మీరు అని అనుకున్నటువంటి పనుల్లో కూడాను మరి మీకు ఆటంకాలు అనేవి కలిగించే విధంగా మీ యొక్క మనసు నొచ్చుకునే విధంగా వారు మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మీకు కొంత చాలా బాధను అయితే కలిగిస్తున్నాయి అన్నమాట. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటైతే మాత్రం బలంగా నేర్చుకొని తీరుతారండి. కానీ ఒకటి ఏంటంటేనండి కనుక ఇది అంతా కూడాను బలంగా కానీ మీకు కుటుంబ సభ్యులంతా కూడాను ఒకటిగా మారి నా యొక్క డెసిషన్ అంతా కూడా ఏది లేనిది కుటుంబంలో ఏది కూడా జరగదు, వారు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని చేసినా సరే చివరికి నా యొక్క నిర్ణయమే తీసుకునే చేస్తారు అని చెప్పేసి మీరైతే మీ యొక్క ఆలోచన ఇంతకాలము కూడాను జీవిస్తూ వచ్చారనమాట. అయితే మీకు ఈ రోజున ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమైపోయాయి. అంటే మీరు ఏం చేస్తే ఏం చేయాలి, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మీకు అర్థమయ్యే విధంగా ఇది అంతా కూడాను మీకే ఒక్కసారిగా ఏంటంటే ఒక పెద్ద సమాధానంగా చెప్పే విధంగా, ఊహించని విధంగా ఈ రోజున జరిగేటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అన్నమాట. మరి ఎవరు ఏంటి అనేది మీకైతే మీ యొక్క పరిణామం ద్వారా అర్థమవుతుందండి. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగడానికి కారణం కూడాను ఏంటంటే కుటుంబ సభ్యులతో మీకు గత కొంతకాలంగా మీ యొక్క రిలేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండడము, అంతేకాకుండా ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఈ మధ్య కొంతకాలంగా మీరు స్వార్థపూరితంగా కొన్ని విషయాల్లో మీరు ఆలోచించడం, మరొక రీజన్ ఏంటంటేనండి గ్రహస్థితి అనేది ఇప్పుడు ప్రస్తుతం శని మీకు పరీక్షించేటువంటి కాలంగా ఉండడం, దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నీ కూడాను కొన్ని పరీక్షలు అయితే గురికాక తప్పదన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతూ వస్తుందండి. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క ప్రభావాల వల్ల కూడాను ఊహించని విధానాలు అయితే కొన్ని ఏర్పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించక తప్పదు. మరి ఈ రోజున ఖచ్చితంగా ఎవరితో కూడా గొడవలు అనేది దిగగనండి. అంతేకాకుండా ముందు మాటలు మీరైతే తప్పు కూడా మాట్లాడబాకండి. ఏదైనా ఏ మాట అయినా కానీ ఇతరులతో ఏది మాట్లాడేదాకా ఎదురు అనేది చూస్తూ ఉండండి. అంటే వారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా పరిశీలిస్తూ ఉండండి. ఈ మధ్యలో మాట్లాడి అంతా ఇంటర్ప్రేట్ అయిపోయి మీరైతే డిస్టర్బెన్స్ అవ్వడం లాంటివి కూడా చేయకండి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే కనుక కుటుంబంలో మరి ఆ యొక్క వ్యక్తి ఏ వ్యక్తి అయినా కావచ్చండి, అలా చేయడం అనేది కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా కలిగించినప్పటికీ కూడా ఇదంతా కూడా జరగబోయే దాంట్లో మీకు మా యొక్క అంటే ఈ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడానికి అనమాట ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడాను మీరైతే అదంతా కూడా ఈ విధంగా భావించుకోవాలి. ఇది అంతా కూడాను పరీక్షాకాలం కాబట్టి మీ యొక్క పరీక్షాకాలం అనేది ముగిసిన తర్వాత మరలా మీ యొక్క జీవితం అంతా కూడా తప్పకుండా మీకు ఆ యొక్క భగవంతుడు శని అనేది పెడుతున్నటువంటి పరీక్షలన్నీ కూడా ముగిశాక మీ యొక్క జీవితం మరి ఊహించినటువంటి ఫలితాల నుండి అయితే మంచి ఫలితాలుగా కూడా ఉండబోతున్నాయి. మీరు అనుకున్నది చేయాలన్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా కానీ అటువంటి
అనేటువంటి విషయాల్లో కొంచెం చూసి చూడనట్లుగా ఉంటే మంచిదన్నమాట. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ అండి. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7, 16, అలాగే అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు. ఇక ఈ రోజున అంతా కూడా మంచిగా శుభసూచకంగానే కనిపిస్తుందండి. అంతేకాదండి ఈ రోజు మీకు చాలా లాభపరంగా కూడా చూసుకున్నట్లయితే ధనలాభం కూడా బాగా కనిపిస్తుందండి. అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ పరిశ్రమలో ఉన్నవారికైనా కానీ ఈ రోజున మంచి లాభాల బాట అయితే కనిపిస్తుందండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రేమికుడు లేదంటే ప్రేమికురాల తరపు నుండి కూడాను ఒక మంచి శుభవార్త కూడా వింటారండి. గతంలో మిమ్మల్ని దాచిపెట్టినటువంటి వ్యక్తులు కూడాను తిరిగి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిరనాటి వ్యక్తులు మరలా మీ యొక్క జీవితంలో తిరిగి ఆహ్వానిస్తారండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మరింత ఎక్కువగానే మమ్మురంగా సాగబోతున్నాయి. ఇక అంతేకాదండి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు చాలా 100% ఉపయోగపడేటువంటి అవకాశాలుగా అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క సలహాను కూడా సూచనలు కూడా పాటించడానికి అయితే ప్రయత్నించండి. ఈ రోజున వ్యాపారంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభ వలన మంచి కెరియర్లో పురోగతి అనేది సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల వివరణ ఈ విధంగా ఉందని తెలుసుకున్నారు కదా. వృత్తి ఉద్యోగ నైపుణ్యాలు కలిగినటువంటి చక్కగా మంచి లాభాల బాటలో మీరైతే ఈ రోజున ప్రయాణించబోతున్నారు. కాబట్టి ఈ విషయంలోనైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ రోజున ఎంతో అంటే ఇంకా ఏదైనా కానీ మీ యొక్క ప్రతికూలత అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క గౌరవ పౌర్ణమి రోజున మీరైతే తప్పకుండా ఆ యొక్క గురువులు ప్రార్థించుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీ దగ్గరలో ఉండేటువంటి ఏ గురువు యొక్క ఆశీర్వాదాన్ని అయినా తీసుకోండి. లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ లేదంటే సాయిబాబా వారి యొక్క దర్శనం చేసుకున్నా కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎంతో విశేషంగా ఉంటుంది. అంటే అదే మీకు వీలైనంతలో ఈ రోజున వృద్ధులకు పేదలకు ఏదైనా కానీ మీకు తగినటువంటి సహాయం అయితే అందించనండి. ఈ యొక్క పౌర్ణమి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు.